అంత చిన్న హాల్ శిల్పకళా వేదికలో మాట్లాడడానికే చెమటలన్నీ పట్టేసి లోపల 10-20 టిష్యూ పేపర్లతో తిరుగుతాం. ఈరోజు సో మచ్ ఎంత మాటలు రావట్లే. సో జస్ట్ వాంట్ టు షో మా హార్డ్ వర్క్ ఏం చేసామని మా మ్యూజిక్లో చూపిద్దామని ఇంత దూరం వచ్చాం. జనరలీ ఒక కంపోజర్కి ఒక సూపర్ ఆర్టిస్ట్ దొరికితే దానికైనా ఒక సంతోషం ఏం లేదు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టే. సో అలా నాకు కొబ్బరికాయ కాదు, ఫర్ రేసుగురం బన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ డ్రీమ్, కళలో నేను కనే హీరో బన్నీ. ఇతనికి కంపోజ్ చేయాలి, సాంగ్స్ కంపోజ్ చేయాలి. ఎందుకంటే బికాస్ ద జస్టిఫికేషన్ ఆఫ్ సాంగ్ కానీ సౌండ్ కానీ ఆ థియేటర్లో విజువల్గా కానీ చాలా రిఫ్లెక్ట్ అయ్యి చాలా ఇట్ గివ్స్ సో మచ్ హ్యాపీనెస్. ఒక కంపోజర్కి ఇట్ గివ్స్ సో మచ్ హ్యాపీనెస్, అండ్ ఆ హ్యాపీనెస్ కలిగించే హీరో బన్నీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్ ఆన్ మీ ఫర్ దిస్. అండ్ కమింగ్ టు డైరెక్టర్ బోయపాటి గారు, చాలామంది చెప్పారు ఆయన చాలా టెన్షన్గా ఉంటుంది ఆయన సినిమా అంత క్యారెక్టర్, అలానే హీ మెయింటైన్స్ బయట కూడా. సో నేను అనుకున్నాను కష్టం అయిపోద్దేమో బోయపాటి గారిని ఎలా ఈ సినిమా కంపోజ్ చేసి, ఎలా ట్యూన్స్ ఎలా ఆయన కంపోజ్ చేసి ఇలా వాగుతున్నారు, ఇలా చాలా భయపడ్డాను ఫస్ట్. బట్ ఎందుకైతే ఆయన పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో ప్రీవియస్గా అన్ని బ్లాక్ బస్టర్స్, అన్ని సినిమా కానీ తులసి కానీ లెజెండ్ కానీ అన్ని సినిమాస్ చాలా పెద్ద మ్యూజికల్ హిట్స్. సో బోయపాటి గారితో ఈ సినిమా పనిచేసేటప్పుడు ఫస్ట్ ఒక 3-4 days ఇట్ టుక్ టైమ్ టు మీ. ఆయన్ని రీచ్ చేయడానికి టైం పట్టింది. బట్ ఆఫ్టర్ ఒక 3 రోజుల తర్వాత ఈజ్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. మోర్ దెన్ డైరెక్టర్లకైనా ఒక మంచి ఫ్రెండ్, ఒక బ్రదర్ లాగా హీ గేవ్ సో మచ్ ఎనర్జీ ఫర్ ద ఫిలిం. ఎప్పుడు ఒక డైరెక్టర్ ఈజ్ నాట్ మెయిన్ వీ కెన్ డూ గుడ్ ట్యూన్స్, బట్ ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇంత మంచి ఆడియో దొరకదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో టుడే వెరీ హ్యాపీ, మోర్ దెన్ రేసుగురం, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఆడియో, సరైనోడు ఆడియో. ఎందుకంటే కమర్షియల్ ఆల్బమ్ చేయడం చాలా కష్టం. లవ్ సినిమాలు ఎన్నైనా చేసేయచ్చు, ఎందుకంటే బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. లవ్ అనేది వెరీ ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు. అందుకే మన సినిమాలో మన డైరెక్టర్స్లో కమర్షియల్ డైరెక్టర్స్కి ఉండే రెస్పెక్ట్ లవ్ సినిమా డైరెక్టర్స్కి ఉండదు. సో కమర్షియల్ సినిమా తీయడం చాలా కష్టం. సేమ్ టైమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆల్సో ఇస్ సో డిఫికల్ట్, బికాస్ కరెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ ఇవ్వాలి, ఇంట్రొడక్షన్ సాంగ్ ఇవ్వాలి. ఇట్స్ చాలా టెన్షన్. సో దానికి కరెక్ట్ అయిన హీరో, సరైన డైరెక్టర్, సరైన ప్రొడ్యూసర్స్ అందరూ దొరకకపోతే ఆ సాంగ్స్కి జస్టిఫికేషన్ కానీ ఇది దొరకదు. So today I'm very happy to be here. I thank my lyric writers Sri Mani, Anand Shriram garu and Ramjo Shastri garu for giving fantastic lyrics. And one person I wanted to say on the stage is my DOP, the cinema DOP, Mr. Rishi Punjabi. He has given fantastic visuals. Ante meer chustunar visuals, అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అని, బికాస్ ఒక సౌండ్ని ఒక సాంగ్ డిజైన్ చేసేటప్పుడు వీ టేక్ సో మచ్ స్ట్రెస్. ఒక కంపోజ్ చేసేటప్పుడు ఇది విజువల్గా ఇలా వస్తుందేమో అని ఫస్ట్ సాంగ్ని డ్రీమ్ చేసేది మేమే. ఇది ఇక్కడ తీస్తే బాగుంటుంది అలా అని. సో ఆ సాంగ్ 200% జస్టిఫికేషన్ చేసిన రిషికి మై థ్యాంక్స్. రిషి, వేర్ ఎవర్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే, థ్యాంక్ యూ సో మచ్. You gave us so much life for this film. I'm really happy, and I thank you buddy. So and Allu Aravind garu, my first film in Geetha Arts నేను చేసేది. సో ఇంత పెద్ద సంస్థలో Magadhira వాళ్ళ they have taken greatest films, and I'm so happy to be part of their production house. And I thank Ashok garu, Bannivas garu and Babu garu and the whole team, Pullaya garu in Chennai. So all the team who have really worked really hard to make this album aina sare, ee cinema aina sare. So definitely ga 100 days function lo definitely ga mimmalni andarni definitely ga kalustanu. Idi na word, because I have seen the film. I am really happy, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా ట్రైలర్ కోసం ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కష్టపడ్డామని చెప్పి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్స్ ఆఫ్ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఐ యామ్ really happy. చాలా థ్యాంక్స్ ద హోల్ టీమ్. బట్ మీ సౌండ్ సరిపోలే, మా ఆడియోకైనా మీ సౌండ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను.
సో బన్నీతో ఎప్పుడు సినిమా చేసిన ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో రెండు సార్లు హి హస్ టేకెన్ మీ టు డ్రీమ్స్. బన్నీ విష్ థ్యాంక్ యూ అండ్ విషింగ్ ఇంకా నాకు ఇంకా చాలా డ్రీమ్స్ వస్తాయని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రకుల్ ప్రీత్ సింగ్ ఆల్సో. వీ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్, కిక్, పండగ చేసుకో, బ్రూస్లీ అండ్ నౌ సరైనోడు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హర్ ఫర్ సక్సెస్ అండ్ షీఈస్ గోయింగ్ రియలీ స్ట్రాంగ్ అండ్ గుడ్ లక్ Rakul. Thank you so much and thank you all. And ఇదే కొన్ని చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం, బట్ ఇది చాలా పెద్ద విషయం. మెగాస్టార్ గారు చాలా థ్యాంక్ యూ. సారీ చాలా చిన్నవని, బట్ నాకు మిమ్మల్ని అన్నయ్య అన్న పిలవాలనే ఉంది. చాలా థ్యాంక్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 150th ఫిల్మ్ సార్. ఇట్స్ మై డ్రీమ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకో చిన్న స్టెప్ వేసి వెళ్తే బాగుంటుందన్న చిన్న మూడ్ వచ్చింది. నాకు ఎప్పుడూ రాదు. నాకు ఒక్కసారి అడ్డు అడ్డు అన్న సౌండ్ వేయండి. సుమా గారు ఏమనుకోపోతే నా ఫోన్ పట్టుకోరా. ఎప్పుడూ రాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం కోరి మరి నేనే స్టెప్ వేసుకుంటున్నా. నాకు యాక్చువల్లీ స్టేజ్లో డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు.